హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేఖా చిత్రం రీసెంట్గా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన మూవీ ఇది. ఈ మూవీని 9 కోట్లతో తీస్తే దాదాపు 55 కోట్లను కలెక్ట్ చేసింది. సో ఈ మూవీలో ఆసిఫ్ అలీ అండ్ అనస్వర రాజన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం. రేఖా చిత్రం ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, హీరో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక చిన్న తప్పు చేయడం వల్ల సస్పెండ్ అయి ఉంటాడు. బట్ ఆ ప్రాసెస్లోనే ఒక పెద్దాయన అడవిలోకి వెళ్ళి ఫేస్బుక్లో లైవ్ పెట్టి మరి మేము ఇక్కడే 40 ఏళ్ల కిందట ఒక అమ్మాయిని పూడ్చిపెట్టాము అని చెప్పేసి తనను తానే గన్తో కాల్చుకొని సూసైడ్ చేసుకుని చనిపోతాడు. సో ఆ పెద్దాయన ఆ ఫేస్బుక్ లైవ్లో చెప్పిన ఈ సంచలన విషయాలు అందరినీ షాకింగ్కి గురి చేస్తాయి. సో ఆ ప్రాసెస్లో హీరో ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. సో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని ఎవరు చంపారు, చంపితే ఎందుకు చంపేశారు అనేది చాలా భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. సో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో హీరోకి చాలా ఇబ్బందులు గురవుతాయి. అండ్ ఆ అమ్మాయిని ఎవరు చంపారు అని తెలుసుకోవడంలో చాలా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ అదంతా కొంచెం ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. అండ్ ఆ ప్రాసెస్లో రివీల్ అయ్యే ట్విస్ట్లు మన మైండ్ని బ్లాక్ చేస్తాయని చెప్పాలి. అసలు ఈ మూవీకి రేఖా చిత్రం అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది కూడా ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. సో ఈ మూవీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే అంత ఎంగేజింగ్గా అండ్ అంత గ్రిప్పింగ్గా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్లో నెరేషన్తోనే ఉంటుంది సినిమా మొత్తం. అండ్ సినిమా మొత్తంలో యాక్టర్ ఆసిఫ్ అలీయే కనిపిస్తాడు. అండ్ ఆసిఫ్ అలీ గురించి మనకు తెలిసిందే, ఆయన పర్ఫార్మెన్స్ గురించి మనకు తెలిసిందే. రీసెంట్గా ఎలాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ మలయాళంలో దూసుకుపోతున్నాడు. అండ్ ఈ సినిమా కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమానే అక్కడ. అండ్ యాక్ట్రెస్ అనస్వర రాజన్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సినిమాలో. సో ఈ మూవీని టెక్నికల్గా చూసుకుంటే సోసోగానే ఉంది. అండ్ కెమెరా వర్క్ కానీ, ఎడిటింగ్ కానీ, అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్. సో మ్యూజిక్ మనల్ని అంతగా ఎంగేజ్ ఏం చేయదు. ఒకటే మ్యూజిక్ని సినిమా అంతా వాయిస్తున్నట్టు ఉంటుంది. సో అది కొంచెం బోరింగ్గా ఉంటుంది. మూవీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ ఈ మ్యూజిక్ వల్ల కొంచెం డ్రాబ్యాక్ అవుతుంది సినిమా. అండ్ సినిమాలో ట్విస్ట్లు అండ్ అవన్నీ బాగున్నాయి. బట్ ఈ మూవీ జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత గ్రిప్పింగ్గా అండ్ అంత ఎంగేజింగ్గా ఏం లేదు. బట్ ఆ ట్విస్ట్లు అండ్ స్క్రీన్ ప్లేలో ఆ సస్పెన్స్ని హోల్డ్ చేసిన విధానం కొంచెం బాగుంది. అండ్ సినిమా అయితే టూ గుడ్గా ఉంది. బట్ ఈ మూవీకి మలయాళంలో 55 కోట్లు ఎలా వచ్చాయని తెలిస్తే కొంచెం షాకింగ్గానే ఉంది. ఒకవేళ తెలుగులో ఇలాంటి సినిమా వస్తే డెఫినెట్గా మన వాళ్ళు ఫ్లాప్ చేసి ఉండేవాళ్ళు. బట్ ఇదైతే ఓకే. బట్ ఈ రేఖా చిత్రం మూవీ అయితే జస్ట్ ఓకే, యావరేజ్ అని చెప్పొచ్చు, జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. సో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కొన్ని గంటల ముందే ఓటీటీలోకి రావడం జరిగింది. అండ్ ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే సోనీ లైవ్లో అవైలబుల్గా ఉంది విత్ తెలుగు ఆడియో. అండ్ చూసి ఎంజాయ్ చేయండి.